ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అక్షిత, సాన్విక, మీరు వినాయకుడు బొమ్మ చేస్తున్నారా? బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నారా? వాళ్ళని చూడండి ఎంత బాగా చేస్తున్నారో. మా వల్ల కాదు, మేం డ్రాప్. తలపాగాతో వినాయకుడి బొమ్మ భలే చేసావమ్మా. ఇప్పుడు చూడు నిన్ను ఎలా ఓడిస్తాను. 2 విగ్రహాలు ఒకదానికొకటి పోటీగా చాలా బాగున్నాయి. అయితే 2 విగ్రహాల్లో పల్లవి చేసిందే బావుందని నా ఫీలింగ్. జడ్జిని నేను, మీరు కాదు. ఇంకా ఎంతసేపు చూస్తావు మమ్మీ? త్వరగా రిజల్ట్ చెప్పు. 2 విగ్రహాల్లో భువన చేసిన విగ్రహమే బాగుంది అని పనోడు పందిరేస్తే పిచ్చుకలు పడగొట్టాయని చూడు, విగ్రహానికి చేయలేకుండా. అయితే పల్లెవే విన్ అయినట్టు. పల్లవి ఎలా వినైనట్టు అవుతుంది? అదేంటక్క, ఇద్దరూ బానే చేశారు. కాకపోతే అమ్మ చెప్పిన కండిషన్ ప్రకారం టైం అయిపోయేటప్పటికి విగ్రహంలో ఏ చిన్న లోపం ఉన్నా సరే గెలుపుకి దూరం అయినట్టే అన్నారు కదా. పల్లవి విగ్రహం కూడా బాగుంది, సంపూర్ణంగా ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే భువన విగ్రహం లాస్ట్ మినిట్లో అలా మట్టి ఊడిపోయింది. కాబట్టి విగ్రహం అసంపూర్ణంగా ఉన్నట్టే కదా. సో పల్లవి గెలిచిందని ఒప్పుకోవాల్సిందే. ఏం మమ్మీ? మాట్లాడవేంటి సుమా? పల్లవి గెలిచినట్టే కదా. మీరందరూ చెప్తున్నారు కదా,
ఇక నేను చెప్పేదేముంది? Yay! పల్లవి గెలిచింది. Yes. చేసిన అల్లరి చాలు గాని పూజకి టైం అవుతోంది. ఆ ఏర్పాట్లు చూడండి. ఎంతో కష్టపడి విగ్రహాన్ని తయారు చేశాను. చరణ్ కూడా నాకు ఎంత సపోర్ట్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎలాగైనా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను. కానీ లాస్ట్ మినిట్లో మిస్ ఫైర్ అయింది. ఛ! ఆ పల్లవి చేతిలో నేను ఓడిపోయాను. ఇంత బాధపడుతుంటే మీకేం అనిపించటం లేదా? నువ్వు పల్లవి చేతిలో ఇవాళ ఓడిపోయినని ఫీల్ అవుతున్నావు. నేను శాన్విక చాలా సార్లు ఓడిపోయాం. అవును, నేను అక్షిత కలిసి ఎన్నోసార్లు దాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా ఎప్పుడూ దెబ్బ కొట్టలేకపోయాం. ఈ పోటీలో నువ్వు గెలిచి దాన్ని దెబ్బ కొట్టిన దానివి అవుతావు అనుకున్నాను. కానీ అది జరగలేదు. ఇది నీకు నాకు మనందరికంటే మా మమ్మీకే పెద్ద అవమానం. అవును, పోటీలో గెలిచిన వాళ్ళకి ఆవిడ చేతుల మీదుగానే బహుమతి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ నచ్చని పల్లవికి నవ్వుతూ ఆంటీ పూజ అయిపోయిన తర్వాత బహుమతి ప్రదానం చేయాల్సి వస్తుంది. అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? లేదు, ఈ పండగ అయ్యేలోగా దాన్ని ఏదో ఒకలా ఏడిపించాలి. అవును, దాన్ని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి. అవమానపడేలా చెయ్యాలి. నోరు తెరవకుండా చెయ్యాలి. ఏంటి ఏమన్నా? అదే, ఏదో ఒకటి చేసి ఆ పల్లవి నోరెత్తకుండా చెయ్యాలి అంటున్నాను. ఎస్, కరెక్ట్. నోరు తెరవకుండా చెయ్యాలి. ఏమంటున్నావు? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఐడియా బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా? డెఫినెట్ గా అవుతుంది. ఈ దెబ్బతో లాక్కోలేక పీక్కోలేక గిజగిజలాడుతుంది.